అసలు అసలు నీది ఒక జన్మేనా? ఛీ! రేపొస్తానని వెళ్ళిన వ్యక్తి ఒకరోజు 2 రోజులు కాదు, నెలలు, సంవత్సరాలు, 3 సంవత్సరాలైనా జాడలేదు. ఎక్కడికెళ్ళాడో, ఏ పరిస్థితుల్లో చిక్కుకున్నాడో. ఏదేమైనా ఏనాటికైనా తను వస్తాడన్న నమ్మకం నాకుంది. నువ్వొచ్చే వరకు నీకోసం ఈ సిరి ఇలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. త్వరలోనే వస్తావు కదా? ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं दधे। ओम कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ఏమండి మీ బాస్ వచ్చారండి. రండి బాబు రండి. మాలాంటి చిన్నోళ్ళు శుభకార్యానికి తమలాంటి వాళ్ళు రావడం చాలా సంతోషంగా ఉంది బాబు. శుభకార్యాల దగ్గర చిన్న పెద్ద తేడా ఏంటి రామచంద్రయ్య? నువ్వు మా దగ్గర పనిచేస్తున్నావు, నీ కూతురికి పెళ్ళని ఆప్యాయంగా పిలిచావు, నాకు వీలు కుదిరింది కాబట్టి వచ్చాను, అంతే. అదేం మాట అయ్య గారు, దేనికైనా మనసు ఉండాలి. మనసు? నా మనసు నా దగ్గర లేదన్న విషయం ఎవరికి తెలుసు? అయినా ఎలా తెలుస్తుంది? రండి టిఫిన్ తిందిరు గాని. లేదు, నేను తినే వచ్చాను. ఇంతకీ కొత్త చట్టం చూపించవే. రండి బాబు రండి బాబు చూపిస్తాను. ఒరే బాబు, స్టూపిడ్, ఇంకా రాలేదా? వీరు మా బాబు గారు. నమస్కారం నమస్కారం అండి. నమస్కారం నమస్కారం అండి. ఏదో చెప్పకపోతే బాగోదని శుభలేఖ ఇచ్చానే గాని అయ్యగారు ఇంత పెద్ద మనసు చేసుకుని వస్తారని నేను కళ్ళలో కూడా ఊహించలేదురా. ఈ ఆనందంలో నా కళ్ళకి నీళ్లు అరే, వచ్చేస్తున్నాయి. ఏంటిది చిన్నపిల్లాళ్ళ? ముందు అయ్యగారి ఆశీర్వాదం తీసుకోండి. పిల్లా పాపలతో 100 ఏళ్ల పాటు చల్లగా ఉండండి. చాలా సంతోషం బాబు, తమరు ఒక్కరే వచ్చారు. అమ్మగారు కూడా వచ్చుంటే బాగుండేది. వచ్చారు. ఏంటి, అమ్మగారు కూడా వచ్చారా? ఏరి బాబు ఎక్కడున్నారు? కాస్త తలనొప్పిగా ఉందని కారులోనే కూర్చున్నారు. అట్టాగా, అయితే అమ్మగారికి శ్రమ ఇవ్వకూడదు. వీళ్ళని అక్కడ తీసుకెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాం. పర్వాలేదు రామచంద్రయ్య. మీరు ఉండండి బాబు, మీరు రండి రండి. ఏంటి? నీ ఆశీర్వాదం కోసం వచ్చారు.